సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘం పెట్టాను. ఆ సంఘానికి వ్యవస్థాపకుల్ని అధ్యక్షుడిని. నేనైతే డ్రైవర్ అనుకోవడానికే గర్వపడతాను. నా సంఘంలో ఉండే ట్యాక్సీ డ్రైవర్లు, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు కనుక ఆ ఇబ్బంది నా దృష్టికి తీసుకుని వచ్చారు కనుక నేను కూడా ఒక ట్యాక్సీ డ్రైవర్ని కనుక ఆ బాధ నాకు తెలుసు కనుక నేను ఎన్నో రూపాలలో నిరసన తెలియజేశాను, ఎంతో ప్రయత్నించాను. అందరికీ డ్రైవర్లకి న్యాయం చేయాలని, అలాగే ట్యాక్సీ ఓనర్లకి న్యాయం చేయాలని, ట్రావెల్స్ వాళ్ళకి కూడా న్యాయం చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నం వృధాగానే పోయింది. ఎంత చేసినా వీరు రవాణా శాఖ అధికారులు స్పందించడం లేదు. మళ్ళీ కలెక్టర్ గారు మాటని కూడా వీళ్ళు లెక్క చేయడం లేదు. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కర్నూలులో న్యాయం దొరకడం లేదు కనుక దేశ రాజధాని అమరావతి విజయవాడలోనే పోయి న్యాయ పోరాటం చేస్తాను. కర్నూలులో ఉండే డ్రైవర్లకు న్యాయం దొరికేంత వరకు అక్కడ నిరసన తెలియజేస్తాను. మళ్ళీ ఇదే సమస్యల మీద రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కూడా కలిశాను. వాళ్ళ నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. కూటమి ప్రభుత్వం కూడా డ్రైవర్లని పట్టించుకోవడంలో విఫలం చెందుతుంది అనుకుంటున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకు డ్రైవర్లు అంటే